అందుబాటులో లేకుండా పోయింది. 100 రోజుల చరిత్రలో ఇది ఒక ఘనమైనటువంటిది. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక డంప్స్ ఉన్నాయో అవి కౌంటింగ్ అయిన వెంటనే లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. అది నీ ఘనతగా నువ్వు చెప్పుకోవాలనుకుంటే దాన్ని చెప్పుకొని ఉండొచ్చు. ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద హత్యలు, విధ్వంసం, దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈరోజు విజయవాడ పిఠాపురానికి సంబంధించినటువంటి విపత్తుకు సంబంధించి వస్తే చంద్రబాబు నాయుడు అనుభవం ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు, ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారైంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఫ్లడ్ మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాడని చెప్పడానికి ప్రజలే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాయిసే ఈరోజు స్పష్టంగా చంద్రబాబు ఈ ప్రభుత్వంలో మేము అన్ని విధాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి పదే పదే మాట్లాడేటువంటి పరిస్థితి. 3,50,000 మంది విజయవాడకు సంబంధించి వరద తాకిడికి ఇబ్బంది పడితే సహాయ కార్యక్రమాలు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు చేపట్టాడనేటువంటిది మనం చూసాం. ఎక్కడో దగ్గర రోజుకు ఒక కాన్వాయ్లో వెళ్లడం, గంటల కొద్ది సమీక్షలు, సమావేశాలతో కాలయాపన చేయడం, ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమ ఇతర ప్రాంతాలకు కల్పించడం తప్ప వాస్తవానికి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. జనం పాపం అన్నం లేక, నీళ్లు లేక, వాళ్ళని పాపం ఎక్కడైనా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు బోట్ సౌకర్యం కూడా లేక ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడో, నరక యాతన అనుభవించారు చంద్రబాబు పుణ్యమా అని చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి వాడు. నువ్వు రాత్రి దాకా కూర్చోవడం, రాత్రి పొద్దుపోయాక ప్రెస్ మీట్లు పెట్టడం, కాకి లెక్కలు కట్టడం, నీ వ్యవహార శైలి ఏ విధంగా తయారైందంటే నీ ఇళ్లు మునిగిపోతే నువ్వు కలెక్టరేట్ లో బస్సులో పడుకొని నేను ఇంటికి నీకు పోవడానికి దారి లేక, ఇంట్లో ఉండలేక, నేను కలెక్టరేట్ను వదిలి వెళ్ళిపోవాలి అని అంటే మీ అన్ని పనులు అయిపోయిన దాకా, వరదలు తగ్గిన దాకా ఉంటానని చెప్పి ఇంటిలో వరద తగ్గిన దాకా బస్సులో పడుకొని దానికి కూడా కలరింగ్ ఇచ్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర చంద్రబాబుది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు అదేవిధంగా ఈరోజు పిఠాపురం కానీ, ఏలేరులో వరద ప్రాంతాలు కానీ నువ్వేదో హంగు ఆర్భాటంతో పోవడం తప్ప వాస్తవానికి నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలకు చేసినటువంటి మేలు, వనగూరినటువంటి లబ్ధి ఏదన్నా ఉంది అంటే అది శూన్యం. అందుకనే ఎంతసేపటికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే నేను చేయలేకపోయా, ప్రజల్లో అర్థమైపోతుంది, నేను వైఫల్యం చెందా కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా వక్రీకరించాలా, దానిని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పడవలు వదిలారు, దాన్ని కూలగొట్టడానికి కుట్రపడినారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తివి దాని గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారు ప్రజలు నీ గురించి అంటే ఎంత పలచనైపోతున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పడవలు వదిలి సంఘం ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టడానికి ప్రయత్నం చేసినారని చెప్పి నువ్వు మాట్లాడడం ఈరోజు నిజంగా ప్రజలందరూ అనుకుంటున్నారు నాలిక చంద్రబాబు నాయుడితే తాటిమట్టా తెలియనటువంటి పరిస్థితి అని చెప్పినాను. ఈరోజు నువ్వు మాట్లాడాలంటే ఈ 100 రోజుల పాలనలో నువ్వు చేసినటువంటి ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయంటే ఇవి తప్ప ఎక్కడన్నా సిగ్గున్నవాడు ఎవడైనా సరే ఈరోజు 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం అందించాలని చెప్పగలడా? నీకు సిగ్గు లేదు కాబట్టి మీరు ఈరోజు ఆ బుక్లెట్ ప్రచురించి, సిగ్గున్నవాడు ఎవ్వరు ఇటువంటి బుక్లెట్ ప్రచురించి ప్రజల్లోకి పంపించడు. నిస్సిగ్గుగా ఏదైతే ఉందో అబద్ధాలకు అలవాటు పడి ఉన్నటువంటి జీవితం కాబట్టి చంద్రబాబుది ఈరోజు నేను 100 రోజుల పర్యటనలో ఇవన్నీ జరిగానని చెప్పి ఇవ్వడానికి పనికొచ్చింది. నువ్వు చెప్పినటువంటి మాటలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంత నిస్సిగ్గుగా రాశావంటే వరే ముఖాన ఏమన్నా చీకొడతారేమనేటువంటిది కూడా లేకుండా 16,437 టీచర్ పోస్టులు నేను మొట్టమొదటి సంతకం పెట్టాను అన్నావు. సంతకం పెట్టావు, ఆ తర్వాత ఏమైంది? ఇప్పటికీ కనీసం ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చిందా? అప్లికేషన్స్ తీసుకుని ప్రాసెసింగ్ జరిగిందా? కాబట్టి సంతకం పెట్టావు, సంతకం పెట్టి దాన్ని అటకెక్కించావు తప్ప ఎక్కడన్నా దాని మీద ఒక స్పష్టత. ఈరోజు పాపం నిరుద్యోగులు ఎన్ని ఆశలు పెట్టావో నీ ఎన్నికల పర్యటనలో హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినటువంటి పరిస్థితి. దాని ఏదో ఘనంగా చెప్పుకున్నావు. ఈరోజు అందరికీ చెప్పావు 25 కేజీలు బియ్యం ఇచ్చానన్నావు, పామాయిల్ ఇచ్చానన్నావు, బంగాళాదుంపలు ఇచ్చానన్నావు, చక్కెర ఇచ్చానన్నావు, కందిపప్పు ఇచ్చానన్నావు, బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చానన్నావు, పాల ప్యాకెట్లు ఇచ్చానన్నావు. జనాలు మాత్రం అక్కడికి పోతే ఎవరికి ఇది అందినటువంటి పరిస్థితి లేదు. ఏదో కొంతమందికి రోడ్డు మీద ఇచ్చుకుంటూ పోయి దాన్ని ప్రచారార్భాటంగా కొంతమంది నీకన్నా ప్రభుత్వం కన్నా స్వచ్ఛంద సేవా సంస్థలైనా కాస్త ముందుకు వెళ్ళి ఇవ్వగలిగాయి. అంతే తప్ప ఎక్కడ కూడా నువ్వు ఈరోజు ఇవ్వకుండా దానికి సంబంధించి అనేక భూ సంస్కరణలు తెచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. వాటిని అమలు కానటువంటి
అసలు అమలులోకి రానటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను రద్దు చేస్తానని చెప్పి జనాల్ని మోసం చేసి అదొక పెద్ద ఘనతగా ఈరోజు నువ్వు చెప్పుకున్నావు.